Hello friends, subscribe my channel Army Boys. ఈరోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే ఎస్ఎస్సి జీడీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైనా కానీ ఈ వీడియోని ఖచ్చితంగా లాస్ట్ వరకు అయితే చూడాలి. అండ్ మీరు ఈ వీడియో చూస్తున్నట్లయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ వాళ్ళు కూడా ప్రిపేర్ అవుతున్నట్లయితే వాళ్ళు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. మనకి ఎస్ఎస్సి జీడీలో మనకి ఏదైతే టోటల్గా 80 క్వశ్చన్స్ ఉంటాయి, 160 మార్క్స్కి ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ అనేది 0.58 ఉండడం జరుగుతుంది అనమాట. 1/2 ఒక్కొక్క క్వశ్చన్ కరెక్ట్ అయితే 2 మార్క్స్ అయితే వస్తాయి. అయితే ఈసారి తెలుగులో కూడా 100% ఎగ్జామినేషన్ అయితే ఉంది. కాబట్టి మీరైతే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయాలి. అండ్ విషయం వచ్చేసి ఏంటంటే మనము ఇప్పుడు ఇచ్చేసి ఏంటంటే టోటల్గా 80 క్వశ్చన్స్ అన్నాం కదా, 4 సెక్షన్స్ ఉంటాయి. జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ అండ్ అదేవిధంగా రీజనింగ్ అండ్ అర్థమెటిక్. మనము ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, మన 4 సబ్జెక్ట్స్ కదా, 4 సెషన్స్ ఉంటాయి. ఇక్కడ సెషన్ వైజ్ కట్ ఆఫ్ ఏం లేదు. ఓకే, మనకి లాస్ట్ టైం ఏం మెన్షన్ చేయలేదు. ఇంగ్లీష్లోనే ఫస్ట్ ఏమేమి టాపిక్స్ ఫోకస్ చేయాలని మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం అనమాట. ఓకేనా? సో ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్స్ పైన ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాలి. ఇందాక చెప్పాను, మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాలి. ఓకే, అంటే రిమైనింగ్ చెప్పలేదంటే అది మొత్తానికి వదిలేయమని కాదు. ప్రస్తుతానికి వీటిపైన మొత్తం ఫోకస్ చేసి వీటన్నిటిలో నేను పర్ఫెక్ట్ ఉన్నాను, ఏ బిట్ ఇచ్చినా చేయగలుగుతున్నాను అని అనుకుంటే అప్పుడు నెక్స్ట్ పార్ట్కి వెళ్ళొచ్చు. ఓకే, నువ్వు వేరేవి చదవాలి అని అనుకుంటే దానికంటే ముందు ఇవి చదవాలి. నువ్వు వేరే ఇవన్నీ కూడా చదివిన తర్వాత వేరేవి చదవాలంటే ఫస్ట్ ఇవన్నీ రివిజన్ చేసుకున్న తర్వాత దానికి వెళ్ళు. ఏ ప్రీవియస్ పేపర్ ఇచ్చినా నువ్వు ఈ బిట్స్ చేయగలగాలి. చాలా ఇంపార్టెంట్. ముందే చెప్తున్నాను, ఈ పేపర్ దీంట్లో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేయకముందుకే చెప్తున్నాను, ఇంగ్లీష్లో మెయిన్గా వొకాబులరీ పైన ఫోకస్ చేయాలి. వొకాబులరీ నుంచే ఎక్కువగా మనకి క్వశ్చన్స్ వస్తున్నాయి. చూడొచ్చు మీరు కూడా. అది ఫస్ట్ వచ్చేసి మనకి యాంటీనమ్స్. ఇందులో నుండి 2 నుంచి 3 క్వశ్చన్స్ వస్తున్నాయి. 2 నుండి 3 క్వశ్చన్స్ వస్తున్నాయి. ఒకసారి 2 వస్తున్నాయి, ఇంకోసారి 3 కూడా వస్తున్నాయి. నెక్స్ట్ సినోనియమ్స్. ఇందులో నుంచి ఒకసారి 2 వస్తున్నాయి, ఇంకోసారి 3 వస్తున్నాయి. 2 నుంచి 3 క్వశ్చన్స్ వస్తున్నాయి. కాబట్టి వీటిపైన కూడా ఫోకస్ చేయాలి, నోట్ చేసుకొని కావాలనుకుంటే. స్పాటింగ్ ఎర్రర్స్ ఫైండ్ అవుట్ చేయడం. 1 నుంచి 2 క్వశ్చన్స్ వస్తున్నాయి 20 క్వశ్చన్స్లో. ఓకే, నెక్స్ట్ ఫ్రేజ్ రీప్లేస్మెంట్. ఇక్కడ 1 నుండి 2 క్వశ్చన్స్ వస్తున్నాయి ఫ్రేజెస్. ఓకే, క్లియర్. నెక్స్ట్ ఈడియమ్స్ నుంచి 2 నుండి 3 క్వశ్చన్స్ ఉన్నాయి. మొత్తం ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ నుంచి ఒక 2 నుంచి 4 వరకు కూడా వచ్చే ఛాన్స్ ఉంది, 2 కలిపి కూడా. ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ నుంచి ఫిల్లింగ్ ద బ్లాంక్స్ నుంచి ఒక 1 నుంచి 2 క్వశ్చన్స్ వస్తున్నాయి. కానీ ఇది కొంచెం స్టాండర్డ్ అనేది పెంచే ఛాన్స్ ఉంది, ఫిల్లింగ్ ద బ్లాంక్స్ అనేది. ఈ యాంటీనమ్స్, సినోనిమ్స్ అనేది మనం రెగ్యులర్గా చూసే వర్డ్స్. అంటే ఇప్పటివరకు నేర్చుకునే రెగ్యులర్గా ఉంటాయి అండ్ కొత్తవి కూడా యాడ్ చేస్తారు. రెగ్యులర్గా ఉండే ఒక యాంటీనమ్, ఒకటి సినోనిమ్ వస్తాడు. అండ్ కొత్తది ఏదైనా కానీ ఆ యాంటీనమ్, సినోనిమ్ కొత్తది ఏదైనా ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనము కొత్తగా ప్రిపేర్ అవ్వాలి. దానికి హోమోఫోన్స్. ఇది వచ్చేసి 1 నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి. క్లోజ్ టెస్ట్ 5 వస్తాయి. అంటే పారాగ్రాఫ్ అంటారు కదా, ప్యాసేజ్, అది 5 వస్తున్నాయి, పక్కా 5 వస్తున్నాయి. మీరు ఇంగ్లీష్ రాదు కదా అని నెగ్లెక్ట్ చేయకండి. ఇందులో క్లోజ్ టెస్ట్లోనే మనకి ఆల్మోస్ట్ ఆ పారాగ్రాఫ్ ఒకసారి చూస్తే మనం ఈజీగా చేయొచ్చు, సాల్వ్ చేయొచ్చు. బేసిక్లో ఇస్తున్నాడు. జస్ట్ మనం ఊకనే బేసిక్ నాలెడ్జ్ ఉన్నా కానీ అందులోనే ఆన్సర్ ఉంటుంది. జస్ట్ మనం వాటిని ఐడెంటిఫై చేస్తే సరిపోతుంది. మనకి ఈజీగానే ఉందన్నమాట క్లోజ్ టెస్ట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 1 వర్డ్ సబ్స్టిట్యూషన్స్. ఇది వచ్చేసి ఒకటైతే పక్కా ఇస్తాడు. ఇంకా రెండోది అనేది లేదు, ఇక్కడ తగ్గించాలి అనుకుంటే అప్పుడు ఇక్కడ ఒకటి
మనకి పెంచే ఛాన్స్ ఉంటుంది. తర్వాతకి స్పెల్లింగ్ కరెక్షన్స్, ఓకేనా, స్పెల్ మిస్టేక్స్ ఉంటాయి కదా అవి అన్నట్టు, అవి కూడా వస్తుంది మనకి. ఓకే, టోటల్గా 20 out of 20కి మనం ఇక్కడ చూసుకోవచ్చు. నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసి మ్యాథమెటిక్స్ అండ్ మనం అర్థమెటిక్ అంటాం, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అని కూడా అంటాం. ఓకే, సో ఈ విధంగా చూసుకోవచ్చు. సో ఇందులో కనుక చూసినట్లయితే ఫస్ట్ వన్ ప్రాఫిట్ అండ్ లాస్. ఇందులో నుండి 2 నుంచి 3 క్వశ్చన్స్ వస్తున్నాయి. మేజర్గా ఫోకస్ చేయాల్సిన టాపిక్స్ ఇవే. మరి ఇక్కడ ఇంపార్టెంట్ అని ఉంది, లెస్ ఇంపార్టెంట్ అని ఉందంటే ఉన్న వాటిలో కంపేర్ చేసాం అంతే తప్ప, అంటే మనకి ఈ లెవెల్ ఇది ఈ లెవెల్ ఇది అని చెప్పడానికే తప్ప కాంపిటేటివ్ లెవెల్లో ఇది లెస్ ఇంపార్టెంట్ మొత్తానికి వదిలేయమనే కాదు, అసలు ఇక్కడ ఉన్న మొత్తం చదవాల్సిందే. ఓకే, అంటే వీటికి కంపేర్ తెలియడానికి మనం చెప్పాము అంతే అది. ఓకే, అన్నిటి వాటిలో అది గమనించాలి. నెక్స్ట్ డిస్కౌంట్స్. డిస్కౌంట్ చాప్టర్లో 2 నుండి 3 క్వశ్చన్స్ వస్తున్నాయి. 2 నుండి 3 క్వశ్చన్స్. ప్రాఫిట్ అండ్ లాస్ వస్తే డిస్కౌంట్ కూడా చేస్తుంది మనకు. తర్వాత టైమ్ అండ్ డిస్టెన్స్, తర్వాత యావరేజ్ స్పీడ్, ట్రెండ్స్ అండ్ బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్. టైమ్ అండ్ డిస్టెన్స్ అనేది వస్తే అదే ఫార్ములాస్ అది మనం అప్లై చేయాలి. ఇది కొన్ని మన ప్రాబ్లమ్స్ అండ్ ట్రెండ్స్ అండ్ బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ కానీ అవే ఫార్ములాస్ ఉంటుంది, కాకపోతే మనకి అప్ స్ట్రీమ్ లో స్ట్రీమ్ ఇట్లా ఉంటుంది అన్నట్టు. ఓకే, పడవ ప్రవాహానికి వ్యతిరేక దిశలో అని చెప్పేసి అనుకూల దిశలో ఉంటుంది. సో అలా అనమాట, డెప్త్కి వెళ్ళట్లేదు, మనం జస్ట్ టాపిక్ డిస్కస్ చేస్తున్నాం. యావరేజ్ స్పీడ్. యావరేజ్ స్పీడ్ మనకి తెలియాలి, ఫార్ములాస్, బేసిక్ ఫార్ములాస్. అది 3 నుండి 4 క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, క్లియర్. నెక్స్ట్ టైమ్ అండ్ వర్క్. ఇందులో మనకి చైన్ రూల్ ఉంటుంది, పైప్స్ అండ్ సిస్టమ్స్ అని ఉంటాయి. ఇందులో కూడా 2 నుంచి 3 క్వశ్చన్స్ వస్తాయి. ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఈ యొక్క టాపిక్స్ లేనిది ఉండదు నాన్న. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అర్థమెటిక్ ఉన్న దాంట్లో ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఈ టాపిక్స్ లేనిది ఉండదు. ఇంకా అందులో ఇంకా ఫోకస్ చేసే ప్రాఫిట్ అండ్ లాస్, డిస్కౌంట్, టైమ్ అండ్ డిస్టెన్స్, ప్రాబ్లమ్స్ అండ్ ట్రైన్స్, ఇవి 100% పర్సంటేజ్ కూడా 100% ఇంకా ఇక్కడ ఉన్నాయన్నీ కూడా. ఇది 2 నుంచి 3 క్వశ్చన్స్ వస్తున్నట్టు. రేషియో అండ్ ప్రపోర్షన్స్ ఒక 2 నుండి 3 క్వశ్చన్స్ వస్తాయి. ఇక్కడ పర్సంటేజ్ చూడొచ్చు. ఈ పర్సంటేజ్ మనకు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ 3 నుండి 4 క్వశ్చన్స్ వస్తున్నాయి. నెక్స్ట్ సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇది వచ్చేసి మనకి 1 నుంచి 2 క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇక్కడ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ 1 నుంచి 2 క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇక్కడ నెంబర్ సిస్టమ్ 1 నుంచి 2 క్వశ్చన్స్ వస్తున్నాయి. అర్థమవుతుంది? ఎస్, ఈ యొక్క దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ టాపిక్స్ ఫస్ట్ మేజర్గా కవర్ చేయాలి. ఈ టాపిక్స్ మనం మేజర్గా కవర్ చేయగలిగితే మనము 100% మన యొక్క సక్సెస్ అనేది కావడానికి మ్యాక్సిమం. ఇప్పుడు ఈ టాపిక్స్ మనం పర్ఫెక్ట్ చేయగలిగితే ఏ క్వశ్చన్ ఇచ్చినా చేస్తున్నాం అని అనుకుంటే మీకు ఇంకా డౌటే లేదు. మీకు ఖచ్చితంగా నేనే గ్యారెంటీ ఇస్తున్నాను, ఆటోమేటిక్గా ఈజీగా 20 out of 15 అయితే వస్తాయన్న. పక్కా గ్యారెంటీ, నేను గ్యారెంటీ ఇస్తాను ఇవన్నీ మీరు నేర్చుకుంటే. మరి మ్యాథ్స్లో 20 out of 20 అది కష్టమైన పని, ఎందుకంటే టైం అనేది మనకు సరిపోదు. ఇచ్చినటువంటి 1 అవర్లో 80 క్వశ్చన్స్ అనేది కష్టమైన పని. సో 100% వస్తాయి. మరి 20 out of 20 ఎందుకు రావు అని అంటే ఇక్కడ మీరు నేర్చుకోవాలి, మీరు నేర్చుకుంటాలి, ఫుల్గా నేర్చుకోవాలి. దీంతో పాటు ఒక 2 నుంచి 3 టాపిక్స్ వేరే ఏమన్నా ఇచ్చినా కానీ మర్చిపోతున్నా చెప్పడం. ఇందులో మెయిన్ ఏంటంటే మెన్సురేషన్ నాన్న, మెన్సురేషన్, ఏరియా అండ్ వాల్యూమ్, ఏరియా అండ్ వాల్యూమ్, వేరియా అండ్ వాల్యూమ్ ఖచ్చితంగా నేర్చుకోవాలి. మెన్సురేషన్ టాపిక్స్ నుంచి ఖచ్చితంగా 1 నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి. ఇక్కడ లేదు కదా అని నేను చెప్పాను, అది ఇక్కడ ఉన్నాయి మెయిన్ ప్రియారిటీ. ఇది కూడా ఇవ్వాలి, ఇందులో మెయిన్ ప్రియారిటీ ఇవ్వాలి. మెన్సురేషన్, ఏరియా అండ్ వాల్యూమ్
ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా చూడండి. ఈ టాపిక్స్ పైన ఫోకస్ చేస్తే ఇంకా ఇక్కడ నీకు మార్క్ పెంచాలి. ఇంకా ఖచ్చితంగా 70 100% గ్యారంటీ. ఓకేనా? ఒక ఇందులో నుంచి పక్కా ఫిక్స్ క్వశ్చన్ కాబట్టి నేను ఇక్కడ మార్క్స్ ఇంక్రీజ్ చేశాను. ఏదైనా క్వశ్చన్స్ ఇంక్రీజ్ చేశాను. సో అప్పుడు ఏంటంటే నీకు 20 క్వశ్చన్స్కి నేను 17 అని చెప్తున్నాను, 17 కరెక్ట్ అవుతాయి అని చెప్తున్నాను. ఇప్పుడు దీన్ని డబుల్ చేస్తే నీకు మార్క్స్ ఎన్ని వస్తాయి అప్పుడు? ఓకే, 17 2 34 వస్తాయి. 34 మార్క్స్ వస్తాయి ఇలా అవుట్ ఆఫ్ 40 మార్క్స్. అంటే మనం డబుల్ చేయాలి. క్వశ్చన్స్ ఇక్కడ డిస్కస్ చేస్తున్నాయి. ఇది మార్క్స్ అది ఇది ఎన్ని క్వశ్చన్స్ అన్నట్టు, ఇది కూడా క్వశ్చన్స్ అన్నట్టు. ఓకే, అది మీరు ఒకసారి గమనించాలి. ఈ జనరల్ అవేర్నెస్ చూసినట్లయితే ఫస్ట్ మనకి వీటిపైన అంటే కరెంట్ అఫైర్స్ లాస్ట్ 2 years చదివితే చాలు. సో కరెంట్ అఫైర్స్లో 4 నుంచి 5 క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి అన్నట్టు. ఓకే, క్లియర్. నెక్స్ట్ వచ్చేసి స్టాటిక్ జీకే. ఈ స్టాటిక్ జీకే వచ్చేసి 3 to 4 వస్తున్నాయి. ఓకే, ఈ స్టాటిక్ జీకేని కరెంట్ అఫైర్స్కి లింకింగ్ ఉంటుంది అన్నట్టు, కాబట్టి మనం వాటిపైన ఫోకస్ చేయాలి. ఓకే, నెక్స్ట్ జియోగ్రఫీ. జియోగ్రఫీ వచ్చేసి 2 నుంచి 3 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ హిస్టరీ కూడా 2 నుంచి 3 క్వశ్చన్స్ వస్తాయి. పాలిటీ 2 నుంచి 3 క్వశ్చన్స్ వస్తాయి. ఇంకా గమ్మత్తైన విషయం ఏంటంటే ఇక్కడ పాలిటీ, హిస్టరీ, జియోగ్రఫీలో సగం బిట్స్ ఇక్కడ మనం స్ట్రాటజీలో కవర్ చేస్తాం. సగానికి సగం కవర్ చేస్తాం. ఎందుకు కవర్ చేస్తాం, ఎక్కడ ఎలా కవర్ చేస్తాం అని అంటే పాలిటికల్ వచ్చే ఏదైతే బేసిక్ ఆర్టికల్స్ ఉంటాయో అవి మనం స్ట్రాటజికల్లో నేర్చుకోవాల్సిందే. ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అని చెప్పేసి నేర్చుకోవాలి. ఓకే, ఆర్టికల్స్ నేర్చుకోవాలి. ఓకే, తర్వాతకి షెడ్యూల్స్ నేర్చుకోవాలి. ఓకే, వాటి పరంగా వస్తుంటాయి. మరి ఇంకా హిస్టరీ వస్తే మెయిన్ బుక్స్ ఎవరెవరు ఏ బుక్స్ రాశారు అది కూడా అక్కడ నేర్చుకుంటాం. మళ్ళీ స్ట్రాటజిక్లో బుక్స్ అండ్ ఆథర్స్లో ఇంపార్టెంట్ వార్స్ అని డిస్కస్ చేసి అక్కడ నేర్చుకుంటాం. ఓకే, సో అది అన్నట్టు అంటే మనం సగానికి సగం ఇక్కడ స్ట్రాటజికల్లో నేర్చుకుంటాం. హిస్టరీ, పాలిటీ, ఇక్కడ జియోగ్రఫీ గురించి కూడా క్లియర్ కదా. స్ట్రాటజిక్ ఆల్మోస్ట్ చాలా ఉంటుంది అందులో. నెక్స్ట్ ఎకనామిక్స్. ఓకే, ఇవన్నీ అందులో నేర్చుకుంటాం అన్నట్టు. తర్వాత బయాలజీ వచ్చేసి మనము మ్యాక్సిమం ఇది కూడా కొంచెం స్ట్రాటజికల్లో వస్తుంది, బట్ 2 నుంచి 3 క్వశ్చన్స్ అయితే వస్తాయి అన్నట్టు. ఫిజిక్స్ వచ్చేసి 1 to 2 క్వశ్చన్స్ వస్తాయి. కెమిస్ట్రీ వచ్చేసి 1 నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి. నేను సజెస్ట్ చేసేది ఏంటి తెలుసా మీకు, మీరు పర్ఫెక్ట్గా రీజనింగు, ఇంగ్లీషు, మ్యాథమెటిక్స్ పర్ఫెక్ట్ అవ్వాలి. అవి పర్ఫెక్ట్ అవుతూ ఒక స్ట్రాటజీకి ఇక్కడ నేర్చుకొని డైలీ న్యూస్ పేపర్ చదువుతూ కరెంట్ అఫైర్స్ కవర్ చేసుకోవాలి. అయితేను వాళ్ళు ఈ దేనికి రిలేటెడ్, ఏ ఫీల్డ్కి రిలేటెడ్ అని చాలా అడిగారు అన్నట్టు లాస్ట్ టైం. అసలు జీకే అనేది ఎక్స్పెక్ట్ చేయలేదు లాస్ట్ టైము. చాలా అసలు సంబంధం లేనటువంటిది, మనం ఇప్పటివరకు చదవనటువంటిది కూడా రావడం జరిగింది ఎగ్జామినేషన్లో. కాబట్టి మీరు ఎక్కువగా ఏం చేయాలంటే డైలీ న్యూస్ పేపర్ ఫాలో అవుతూ, తర్వాత స్ట్రాటజీకే ఫాలో అవుతూ, మిగతా అన్నీ కూడా ప్రీవియస్ పేపర్స్ పరంగా వెళ్ళడం బెస్ట్ ఆప్షన్. టైం సేవ్. ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా లాస్ట్కి ఇంతే అన్నట్టు. ఓకేనా, అది మీ ఇష్టం. రీజనింగ్ అన్నట్టు. రీజనింగ్లో మనకి ఏ టాపిక్స్ పైన ఫోకస్ చేయాలి? ఎనాలజీస్లో 2 నుంచి 3 క్వశ్చన్స్ వస్తాయి. తర్వాత కోడింగ్ అండ్ డీకోడింగ్, ఇందులో నుంచి 2 నుంచి 3 క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, నాన్ వెర్బల్ సిరీస్ అండ్ సిరీస్ అంటే నెంబర్ సిరీస్ ఉంటుంది, లెటర్ సిరీస్ ఉంటుంది, డయాగ్రామ్ ఇచ్చి డయాగ్రామ్ సిరీస్ కూడా ఇస్తారు అన్నట్టు. ఓకేనా, నాన్ వెర్బల్ సిరీస్. సో ఇవి కూడా చూసుకుంటే మనకైతే 3 to 4 ఇవి వస్తాయి, 3 to 4 ఇది వస్తుంది. ఓకే, నెక్స్ట్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్, ఇందులో నుండి కూడా 2 నుంచి 3 క్వశ్చన్స్ వస్తాయి. తర్వాత సిట్టింగ్ అరేంజ్మెంట్, ఇందులో నుంచి కూడా 2 నుంచి 3 క్వశ్చన్స్ వస్తాయి. డిక్షనరీ ఆర్డర్, ఇందులో నుంచి కూడా 1 నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి.
అదేవిధంగా బ్లడ్ రిలేషన్ నుంచి 1 నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి, సిలోజియం నుంచి 1 నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి అన్నట్టు. సో ఇది మనకి రీజనింగ్ సంబంధించింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. ఆర్మీ బాయ్స్, సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.